ఆయన రఘునందన్ ని గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనో లేకుంటే రాజకీయంగా ఎదుగుదల లేదనో మొత్తానికి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నికతోటే బీఆర్ఎస్కి పతనం ఒక రకంగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అప్పటి నుంచి. ఆ తర్వాత మెదక్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందన్న మెదక్లో కూడా రఘునందన్ బాగా వేశాడు. ఆయన అడ్వకేట్ కూడా కావడం ఇంకా కొంచెం అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకంటే ప్రతి అంశం మీద ఈడీకి సిబిఐకి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి లేఖలు రాయడం, వాళ్ళ విచారణ కోరడం, ఇట్లా రకరకాలుగా కేసీఆర్ని టార్గెట్ చేస్తున్న వ్యక్తిగా రఘునందన్ మనం చూడొచ్చా? అంటే రఘునందన్ కు పంచాయతీ కేసీఆర్ తో కాదు, అందరికి తెలిసేది హరీష్ రావుతో పంచాయతీ. అవును, వాస్తవంగా కేసీఆర్ పట్ల కొంత సానుకూలత ఉన్న వ్యక్తి. అఫ్ కోర్స్ మీకు బీఆర్ఎస్ టార్గెట్ చేసే క్రమంలో కేసీఆర్ ను టార్గెట్ చేయొచ్చు, కానీ పర్సనల్ టార్గెట్ మాత్రం హరీష్ రావు. కారణం ఏంటంటే అది సొంత జిల్లాలో ఉన్న మెదక్ జిల్లాలోని ఈక్వేషన్స్ వల్ల రఘునందన్ రావు బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి కాల పంచాయతీ. అఫ్ కోర్స్ ఆయనను బీఆర్ఎస్ లో టార్గెట్ చేయడం వల్ల కూడా ఆయనలో కసి పెరిగి ఉండొచ్చు. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ పెరిగింది, బీజేపీలో చేరి దుబ్బాకలో పెద్ద ఎత్తున బీజేపీ రంగంలో దిగింది. అయితే రఘునందన్ రావు బీఆర్ఎస్ కేసీఆర్ కాదు, బీజేపీలో వచ్చి కూడా చాలా మంది టార్గెట్ చేస్తారు. అసలు ఇక్కడ మండి సంజయ్ టార్గెట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ఈవెన్ అమిత్ షా రాకపోయినా నేను గెలిచిన, అమిత్ షా పోయినా అక్కడ గెలవలేదు మునుగోలు అని కూడా అన్నాడు. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ మళ్ళీ హరీష్ రావు టార్గెట్ చేసి ఇచ్చారని కూడా ఆయన కొంత కసి అయితే ఉన్నమాట నిజం. అంటే ఆ పర్సనల్ పంచాయతీలు ఉన్నమాట నిజం. రఘునందన్ రావు కూడా ఈ అంటే చాలా మందిలో ఈ కిల్లర్ ఇన్స్టిట్యూట్ నాయకులు ఉంటారు, అంటే ఒక ప్యాషన్ తో పనిచేస్తుంటారు. ఇప్పుడు బండి సంజయ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, రఘునందన్ అయినా, వీళ్ళకి ఏంటంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యంతో కన్సిస్టెంట్ గా ఒక ప్యాషన్ తో పనిచేస్తారు. సో రఘునందన్ విజయం వెనకాలకు కూడా అదే కారణం. ఇప్పుడు దుబ్బాకలో 50,000తో ఓడిపోయాక మళ్ళీ మెదక్ లో పార్లమెంట్ గెలవడం గొప్పతనమే కదా. సో అంటే బీజేపీ అఫ్ కోర్స్ బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నది, మెదక్ ఒక్క సీటు ఏమైనా ఉంటే బీఆర్ఎస్ అనుకూలంగా ఉండవచ్చు అనుకున్న సమయంలో కూడా గెలిచారు. అంటే కారణం ఏంటంటే ఆ ట్రెమెండస్ ప్యాషన్, జీలు, ఫైరింగ్ జీలు ఉన్నటువంటి నాయకులు. ఒక రకంగా ఏటికి ఎదురుది గెలిచిన అంటే అంతే, ఏటికి ఎదురుది గెలిచినట్టే. అందువల్ల అదే దాంతో పాటు దుబ్బాకలో గెలుపు మాత్రం టర్నింగ్ పాయింట్. అంటే రాజకీయాల్లో కేసీఆర్ పతనం ప్రారంభం కావడానికి దుబ్బాక ఇండికేషన్. బీజేపీకి కూడా హోప్ పెరిగింది, బీజేపీ హోప్ పెరిగింది. బీజేపీ సృష్టించిన అపోజిషన్ వాతావరణం కాంగ్రెస్ కు ఉపయోగపడింది కూడా దుబ్బాక నుంచే. వాస్తవంగా బీజేపీ సృష్టించింది వ్యతిరేకతను కాంగ్రెస్ ఉపయోగించుకోలేదు. సో దానికి కారణం దుబ్బాకలో ఒక రకంగా కేసీఆర్ స్వయంకృతాపరాధం. కేసీఆర్ కనుక రఘునందన్ టార్గెట్ చేస్తుంటే దుబ్బాక గెలిచేవాళ్ళు, అసలు టార్గెట్ చేయకపోవడం వల్ల దుబ్బాకలో గెలిచాడు. అదొక చర్చ కూడా ఉంది. కేసీఆర్ కనీసం ప్రచారానికి రోడ్ షో కూడా వెళ్ళలే, ఉప ఎన్నికల్లో వెళ్ళలేదు. కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ వెళ్ళే, కేటీఆర్ వెళ్ళే, ఎవరు వెళ్ళలే. అందువల్ల కాస్తంత రఘునందన్ ఓడించాలని దుబ్బాకలో కనుక కేసీఆర్ టార్గెట్ చేస్తుంటే దుబ్బాకలో రఘునందన్ గెలిచేవాడు కాదు. రాజకీయ పరిణామాల్లోనే ఏ మార్పు వచ్చేదో చెప్పలేం.